ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా. నేను అలాగే సంపాదిస్తా. రేపా సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతుర్ని ఇలాగే చూపిస్తావా? అవును కదే, సింగపూర్ సంబంధం గురించి మర్చిపోయాను. పెళ్లి కొడుకును చూడలేదు కదూ. ఏంటమ్మయ్యా, కాంక మహాలక్ష్మి గారు సింగపూర్ సంబంధం చూస్తున్నావంట. మన ఆ పరిస్థితి ఏంటి? ఒరేయ్ నరసింహ, మీ అమ్మగానే నిన్ను తీసుకెళ్లి చెత్తపుట్ట పక్క నిలబెట్టిందనుకో, చెత్తేరికెళ్లేవాడు కూడా నిన్ను తీసుకెళ్లడరా. అది నీ పొజిషను. నా కూతుర్ని గాల్లో తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగా గాలికి తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేయను. అత్తయ్యం చేసుకోకముందు నువ్వు గాలోడివే, మా అమ్మ చెప్పింది. ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేను చూస్తాను. చూశావే, వీడికి మన కూతుర్ని ఇయ్యాలంట. అరే అయ్యా, కనక మహాలక్ష్మి ఎక్కడా? అవును మాస్టర్, సింగపూర్ సంబంధం. ఆహా, సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే. ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్. ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి. సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకుని ఇలా ఫ్లైట్ లో వెళ్లిపోవాలంట. మహాలక్ష్మి, ఫోన్ వచ్చింది. ఓ, అమెరికా నుంచేనా? మాస్టర్ ఒక్క నిమిషం, నా ఫ్రెండ్. అలాగే. హలో, ఎక్కడున్నావే? నేను డాన్స్ క్లాస్ లో ఉన్నాను. నీకు సంబంధం కుదిరిందంట, మా పద్మ చెప్పిందిలే. సింగపూర్ ఫ్లైట్ లో వస్తున్నాడు. సింగపూరా? అదెంత ఉంటది? మన లక్కవరం అంత ఉంటది. అయినా మ్యాప్ లో చూడు, మా అమెరికా పక్కన చిల్లిగారిలా చిన్నగా ఉంటది. అయినా నాకులాగా అందరికి అమెరికా సంబంధం కుదరొద్దు. నీకు విషయం తెలుసా? మొన్న బాత్రూమ్ లో కాల్ జారిన దగ్గర నుంచి మా ఆయన నన్ను అస్సలు ఏ పని చేయనట్లేదే. ఏమైనా కాల్ జారడం నీకు బాగా కలిసి వచ్చింది లేవే. ఇక్కడ కాల్ జారితేనేగా మీ నాన్న అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించాడు. పొయ్యి మీద ఏదో మాడుతున్నట్టుంది, మళ్ళీ ఫోన్ చేస్తానే. బాయ్. మాడుద్ది, లేకపోతే ఇది దీని వేషాలు. ఏమండి వెంకటేశ్వరరావు గారు, ప్రసాద్, ఈ నెల 18వ తారీఖు నగల వేలం పాటించాలి. అందరికి నోటీసులు పంపించండి. అలాగే ప్రసాద్. బొడ్డు నాగరాజురా, ఇప్పుడు ఎలా? రామరాజు గారు, నాగరాజు గారు, రేపు ఈవినింగ్ కల్లా నాసలు వడ్డీ మా ఇంటికి రావాలా, అంతే. అయ్యా నాగరాజు గారు నమస్కారం. అయ్యా నమస్కారం. చాలా రోజులకు వచ్చారు. బ్యాంక్ వడ్డీ కట్టాక వచ్చారు. సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు, బంగారం కోసం వచ్చానండి. బంగారం? చాలా సంతోషం అండి. ఇంతకీ అబ్బాయిది ఏ ఊరు, ఏం చేస్తుంటాడు? సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం, నెలకు 3 లక్షలు. చాలా బాగుంది. రండి. ఇదిగో ప్రసాద్. నమస్కారం. నమస్కారం. నాగరాజు గారు నగలు విడిపించాలి. అసలు వడ్డీ కట్టించుకుని త్వరగా అయ్యేటట్టు చూడండి. సార్ మీరు అక్కడ కూర్చోండి. అలాగే. హలో. తీకి ఆడి నగలే తీమని ఐడియా ఇచ్చి తెచ్చాం. ఆడి టైంలో వస్తాడని నేను ఎలా ఊహింతనరా? వర్షం వస్తుందని చెట్టు కింద నుంచుంటే కొమ్మ వచ్చి నెత్తి మీద పడినట్టు ఈడిప్పుడు వచ్చి తెచ్చాడేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే, 10 నిమిషాలు అడిగి ఏదో చెప్పి మేనేజ్ చేయి. ఈ లోపల నేను ఇంటికి నగలు తెచ్చేస్తాను. కరిగించేసావా? ఇవాళ మంచి రోజుని కరగబెట్టాను. ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదు తాతయ్య, ఏం లేదు. నువ్వు చేసుకో. ఇప్పుడు ఏం చేయాలి? అరే 10ంటికి వచ్చాం, 11 అయింది. రారాయిక వచ్చేస్తారండి. పుట్టి చేతులతో వచ్చావు, ఏమైంది? చెప్తా. ఏంటయ్యా ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు? ఇంకెంత టైం పడుతుంది? 5 నిమిషాలు అయిపోతుంది సార్. ఇక్కడ 2 సంతకాలు పెట్టండి. ఏం చేయబోతున్నాడు? ఏం దరిద్రం కాకపోతే ఇన్నాళ్ళు బ్యాంకులో పెట్టి ఇప్పుడు తీయటం ఏంటండి బాబు? కూతురు పెళ్లి చూపులకి నగలు పట్టుకెళ్ళటం దరిద్రమా? సంతకాలు పెట్టేశారు కదా, ఇంక ఇప్పుడు ఏం చేయలేం. అదేంటో చెప్పు. మీరు మా బ్యాంక్ లో నగలు పెట్టి ఈ సంవత్సరానికి కరెక్ట్ గా 5 సంవత్సరాలు అవుతుంది. అయితే మా బ్యాంక్ రూల్స్ ప్రకారం 5 సంవత్సరాలు దాటిన కస్టమర్స్ కి 18% సబ్సిడీ ఉంటుంది. అంటే దగ్గరగా ఓ 25,000. అది మీకు రానట్టే. 25,000?
అవును. అమ్మా, అదే మీరు సోమవారం తీసుకుంటే అమౌంట్ మీకు యాడ్ అవుతుంది. అయితే సోమవారం తీసుకుంటాను. పెళ్లి చూపులు ఉందన్నారు కదండి. ఎందుకండి కక్కుర్తి? నోరు ముయ్యరా వెదవా. పెళ్లి చూపులు సోమవారం మధ్యాహ్నం. ఈ 3 రోజులు నగలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు? ఏం చేసుకుంటావు? అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేసేయమంటారా? చిన్నగా అంటావేంటి? క్యాన్సిల్ చేసేయ్. అరే భద్రం, సోమవారం వద్దాం. 25,000 అంటే మాటలా? ఎవరు తినట్టది? మేనేజర్ గారికి ఒక మాట చెప్పేసి వెళ్దామండి. ఆ మేనేజర్ గారికి సార్ చెప్పేద్దాం. సార్ వద్దు సార్, ఆయన చెప్తే నేను తిడతారు. బ్యాంక్ లాస్ వస్తుంది కదా. అమ్మ ఎదవ మేనేజరు బాబో, వాటి కనపడం. ఇంటికి వెళ్ళిపోతావు నేరుగా. రారా పోదాం. టెన్షన్ వచ్చేసిందిరా బాబు. 3 రోజుల తర్వాత ఏంటి పొజిషన్? 3 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు. అయితే సోమవారం తీసుకుంటాను. 3 రోజుల తర్వాత ఏంటి పొజిషన్? 3 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏంట్రా పొద్దున్న వచ్చేసావు? రే, నీకు నాగరాజ్ ఊర్లో ఆ కేబుల్ నానన్నవాడు ఎవడో తెలుసున్నావుగా? తెలుసు. ఏ అదేరా, ఆ నాగరాజ్ కూతురు సింగపూర్ సంబంధం వచ్చింది కదా, వాళ్ళ వివరాలు కావాలి. తెలుసుకుని ఏం చేస్తావరా? ఏం లేదురా, ఆ సంబంధం చెడగొట్టేద్దాం అనుకుంటున్నాను. సంబంధం చెడగొట్టేస్తావా? పాపంరా. పాపమైనా తప్పదురా. ఒక 6 నెలలు ఆ నాగరాజు మన బ్యాంకుకి నగల కోసం రాకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారి లేదురా. చెప్పరా విశాల్. సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చాను రా పెళ్లి చూపులకి. కానురే, అమ్మాయిని చూశాను రా, గుళ్ళో పులిహోర లాగా ప్యూర్ అండ్ ఫ్రెష్ గా ఉందిరా. ఎవరిలే అసలు. జస్ట్ వెళ్ళి ఓకే చెప్పడమే. ఉంటా మరి, బాయ్. ఏంట్రా బట్టలు సింగపూర్ లో తీసుకోలేదా, ఇక్కడ చూస్తున్నావు? డాడ్ ప్లీజ్ గ్రో అప్. ఆల్వేస్ షాప్ లోకల్ అన్నారు. నాకు లోకల్లో ఉండే అమ్మాయిలైనా, లోకల్లో అమ్మాయి బట్టలైనా ఓ తెలియని వచ్చిన పిచ్చి. అసలు వాళ్ళలో ఉండే ఫ్రెష్నెస్, వాళ్ళలో ఉండే ఒక ప్యూర్ సోల్ ఇంకెక్కడ ఉండదు. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అడగ డాడ్, నాకు ఇక్కడ వస్తుంది. ఇది ఎలా ఉంది? దీనికంటే నేను అక్కడ ఒకటి చూశాను రా. రేయ్, ఇక్కడ నుంచి ఉన్నావేంట్రా? బిల్లు చేయించాలి కదా. బిల్లు చేయించాలంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. కౌంటర్ ఇది కదా భయ్, అది కౌంటర్. హలో, ఏం చెప్పంటావరా? నేను కనకమహాలక్ష్మి 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుగా. కనకమహాలక్ష్మి అంటున్నా ఏంటి? కనకమహాలక్ష్మి అంటే 100 మంది ఉంటారా? ఈ అమ్మాయి ఎవరో. అదే కనకమహాలక్ష్మి అంటే ఆ బొడ్డు నాగరాజు కూతురు. వాడే మా ప్రేమకు విలన్గా తయారయ్యాడు. తనకు వేరే సంబంధం చూస్తున్నాడు. బొడ్డు నాగరాజు అంట. బొడ్డు నాగరాజు అంటే 300 మంది ఉంటారా? అందులో ఈడెవడో. నాగరాజులు చాలా ఉంటారు కానీ బొడ్డు. నువ్వు పద. వాళ్ళది లక్కవరమేనా? మా ప్రేమకు మాత్రం లక్క లేకుండా పోయిందిరా. లక్కవరాలంటే బొచ్చులుంటాయి, ఇదే లక్కవరము. వీడెవడో పాజిటివ్ పరాకాష్లా ఉన్నాడు. ముందు వీడిని కట్ చేయాలి. పెళ్లి కొడుక సింగపూర్ సంతోష్ అని సింగపూర్ నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్న కట్టా సుబ్బారావు, మీకు తెలుసుగా. అదేరా, సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మితో ఎంజాయ్ చేస్తుంటాడు కదా, వాడే. ఇదైతే నిజమే. నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజోల్లో ఉన్న సిగ్నల్ లేవంటాడు. డబుల్ సిమ్ ఇట్లా వాడుతున్నాను అనమాట. ఏమోరా, రేపు 8ంటికి కనకమహాలక్ష్మి డాన్స్ క్లాస్ దగ్గరికి రమ్మంది. అన్ని వివరాలు లెటర్లో రాసిస్తానంది. ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను. బాయ్. డాన్స్ స్కూలు ఉదయం 8 గంటలకు. ఇదేదో తేల్చేస్తా. నీ విషయం కూడా. పెళ్ళేయమంటారా సార్? నువ్వు పెళ్లి చేసుకుంటావా? షాప్ కీపర్. అబ్బో, ఇడు బిఫోర్ టైం వచ్చాడు. భవానీ ప్రసాద్. మహాలక్ష్మి అయి ఉంటది. హలో, చెప్పండి. ఏమంటే కొరియర్ లెటర్ దొరికింది, దాని మీద మీ నంబర్ ఉంది. ఆ ఏదో పడేసి వెళ్ళిపోయాడా? అది నాకు చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి, ఎలాగైనా కావాలి. అవునా? ఒక పని చేయండి, పురుషోత్తపట్నం డాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి. నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు. అలాగే.
హలో ప్రసాద్, మనం వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా. ఆ అమ్మాయి లెటర్ తీసుకుని నీ దగ్గరికి వస్తుంది. అది సరే గాని ఇంతకీ అమ్మాయిని అలా గుర్తుపెట్టాలరా? ఆ అమ్మాయి పసుపు రంగు ప్లేసర్ బండి మీద వస్తుంది. ఇది ఆన్ టైంకి వచ్చింది. ఓసి దీని గోతారందాలోయ్ బొడ్డు కనక మహాలక్ష్మి ఇంటి పేరు ఒంటోనే పెట్టేసుకుంది. ఏమండి, ఇందాక ఫోన్ చేసింది మీరేనా? అవునండి, ఆ లెటర్ మీదేనా? నాకు దారిలో దొరికింది. చాలా థ్యాంక్స్ అండి. నిజంగానే లెటర్ వచ్చింది. అమ్మాయికి ఇల్లు డాన్స్ స్కూల్ తప్ప ఇంకేదీ తెలియదు అన్నట్టు ఎంత బాగా చెప్పాడు వాళ్ళ నాన్న. దీనికి ఆ రెండూ తప్ప అన్ని తెలిసేలా ఉంది. హలో, కనక మహాలక్ష్మి లెటర్ వచ్చిందిరా. ఏం చేయాలో అంతా క్లియర్ గా చెప్పింది. నేను కలిసినప్పుడు చెప్తా. ప్రేమైన ప్రసాద్కు బొడ్డు కనక మహాలక్ష్మి వ్రాయు ఘాటైన ప్రేమలేఖ. ఏం మసాలా దంచిపెట్టావే. నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్, కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు, గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు, నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను. క్రేజీ సెల్ఫీలా? క్రేజీ సెల్ఫీలు అక్కడ పడుకుంటారా? రేయ్ జరుగు. యో అమ్మో, కానీ నా పెళ్లి ఆ ఎదవ సింగపూర్ సంతోషం జరిగింది మా నాన్న ఊరుకునేలా లేడు. అందుకని నేను పెళ్లి చేసుకుని వాడితో సింగపూర్ వెళ్ళి 4 నెలలు బుద్ధిగా ఉండి వాడిని నమ్మిస్తాను. ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తాను నా డబ్బులతో. నువ్వు అక్కడికి వచ్చి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంచక్క డాష్ చేసుకోవచ్చు. నా ఇంట్లో నా బెడ్ మీద కావ పిశాచి ఎంతగా బర్తగించావే. మరి నాకు తెలిస్తే బుక్ అయిపోతావా? పిచ్చిదానా. అంతగా వాడికి విషయం తెలిస్తే పాలలో నిద్ర మాత్రలు కల్పిస్తాను. వాడు పడుకోగానే రాడ్తో తల మీద కొట్టి చంపేద్దాం. ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి ఆడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం. సింపులా? అమ్మో, నువ్వు సింగపూర్ రాగానే వాడిని చంపమనద్దు. 1 నెలైనా బతకనిద్దాం. పాపం ఎంతైనా మొగుడు కదా. భారత స్త్రీగా తాళికి విలువ ఇవ్వటం నా ధర్మం. నువ్వు భారత స్త్రీవా? అసలు నువ్వు స్త్రీవేనా? ఈ లెటర్ చదివిన వెంటనే చింపై. మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు. వస్తే నీ అమ్మో, దేశం పోయి అడ్డమైన గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపానికి పెళ్లి చూపులకని ఇండియాకి వస్తే ఇదా పరిస్థితి. యూ లోకల్ గర్ల్స్, మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే, సీడ్లెస్ ఫ్రూట్స్. యూ ఫేక్ ప్రొఫైల్, ఫేక్ రెజ్యూమే, ఫేక్ పీపుల్. కాల్ డాడ్. అరే నాన్న. ఏంట్రా చెప్పు. నీకింతకంటే లవ్ ఫుడ్ సంబంధం దొరకలేదా? అరే నీ అనుమానం పక్కన పెట్టరా. ఆ అమ్మాయి గుళ్ళో పులిహోరక ఫ్రెష్ గా ఉంది. పులిహోర? అది పారాడైస్ బిర్యానీ నాన్న, విత్ ఎక్స్ట్రా లెగ్ పీస్ తెలుసా?